తీసుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయినటువంటి పృథ్వీ నారాయణ గారి ఇంటర్వ్యూ చూసా ఈ మధ్యకాలంలో. వారు వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి కొన్ని వాస్తవాలు ఒక్క నిమిషం మీకు ఈ సందర్భంగా తెలియజేయాలి. ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఈ సందర్భంగా మీ ముందు పెడతా ఉన్నా. డిసెంబర్ 26 వంగవీటి మోహన రంగా గారిని చంపినటువంటి సందర్భంలో ముందు రోజు రాత్రి అప్పట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారిగా ఉన్నటువంటి వ్యాస్ గారి ఇంట్లో అప్పటి హోంమంత్రి కోడెల శివప్రసాద్, అలాగే ఎన్టీ రామారావు గారి పెద్దలుడు, ఇలా కొంతమంది కలిసి ముందు రోజు రాత్రి రంగా గారు చనిపోయినటువంటి ముందు రోజు రాత్రి కలిసి వారు సమావేశం అయినటువంటి తరువాత తెల్లవారి 4 గంటలకి రంగా గారు హత్య చేయబడ్డారని చెప్పి అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి ఒక పోలీస్ అధికారి, దీనికి సాక్ష్యం కూడా వర్ల రామయ్య, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్ల రామయ్య గారే సాక్ష్యం అనేటువంటి మాట కూడా చెప్పారు ఆయన. అదే పృథ్వీనారాయణ గారు వ్యాస్ గారికి ఫోన్ చేసి ఇలా రంగా గారు హాస్పిటల్ తీసుకొచ్చాం, చావు బతుకుల్లో ఉన్నాడని అంటే వ్యాస్ గారు ఇంకెక్కడ చావు బతుకుల్లో ఉండి సచ్చాడయ్యా ఆయన అని చెప్పినటువంటి మాటల్ని ఆయన మాటలుగా ఈ సందర్భంగా కోట్ చేస్తా ఉన్నాం. ఇంత నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ అటువంటి మహానాయకుడైనటువంటి వంగవీటి మోహన రంగా గారి లాంటి వ్యక్తుల్ని చంపినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి సాయికృష్ణ లాంటి వాళ్ళని చంపడానికి పెద్ద ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో దీనికి రాజకీయ రంగు పొలమాలన్నటువంటి ప్రయత్నం. వారి కుటుంబం ఏ రాజకీయ పార్టీలో, ఇప్పుడు నేను దాని జోలికి వెళ్ళిన కానీ ఆ కుటుంబం ఏ రాజకీయ పార్టీలో ఉందో కూడా మీ అందరికీ తెలుసు. వారి మేనమామ వచ్చి మాట్లాడినటువంటి మాటలు మనం అందరం చూసాం. ఇప్పటికన్నా కళ్ళు తెరవమని చెప్పి కోరుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి మాటని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది న్యాయపరంగా అన్ని రకాలుగా వారి కుటుంబానికి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పినటువంటి వ్యక్తులు అందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా సాయికృష్ణని ఎలా మంటల్లో కలిపేశారు, కనీసం బూడిది కూడా మిగల్చకుండా ఎలా ఏ రకంగా చేశారనేటువంటిది పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, ప్రజలు సమాధానం చెప్తారు. ఇవన్నీ మానేసి మొన్న ఎక్కడో ఎవరో దొరికితే ఆ క్రెడిట్ మాకు ఎవరా తీసుకోండి, దీనికి కూడా క్రెడిట్ తీసుకోండి మీరు. ఈ రాష్ట్రంలో 24 మాసాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 790 హత్యలు, రాజకీయ హత్యలు దాదాపు 25 నుంచి 30 రాజకీయ హత్యలు, వందల సంఖ్యలో రేపులు, వేల సంఖ్యలో మిస్సింగ్ కేసులు, ఒక 4 ఏళ్ల చిన్నారి తప్పిపోయి 12 రోజులైతే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో జరిగితే వారిని వెళ్ళి పలకరించి వారికి ధైర్యం చెప్పడానికి, వ్యవస్థలు పనిచేస్తున్నాయని చెప్పి భరోసా ఇవ్వడానికి 12 రోజులు పట్టింది. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలన. ఇంకా నయ్యం, నిన్న నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ఇంకా మరి ఆయన వచ్చి ఏం మాట్లాడుతో తెలియదు కానీ, ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు వచ్చారు, మీ ఇంట్లో ఎవడో చచ్చిపోలేదు కదా అని చెప్పని అడగలేదు ఇంకా నారా లోకేష్ గారు. ఆ రకమైనటువంటి అహంభావంతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంత అహంకారంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. జరిగినటువంటి ప్రతి సంఘటనని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. నిన్న లాకప్ డెత్ జరిగితే దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం, మేకప్ సబ్జెక్ట్తో డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం, రాజకీయాలు డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈవీఎంల మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దాన్ని లడ్డూతో మేకప్ చేసేటువంటి కార్యక్రమం.
మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాన్ని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ప్రజలు ముందుకొస్తే దాన్ని గొడ్డలతో మేకప్ చేసేటువంటి కార్యక్రమం. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయనంటే దాన్ని అమర్నాథ్ ఏదో వ్యాఖ్యలు చేశాడు, దాన్ని మేకప్ చేసేటువంటి కార్యక్రమం. ఇంకా మీరు దేన్ని మేకప్ చేసేటువంటి పరిస్థితులు లేవు. మీకు ప్రజలు ప్యాకప్ చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చేసినటువంటి తప్పులు, అన్యాయాలు, అక్రమాలు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ తాలూకు హత్యలు, మానభంగాలు, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెట్టారు ఈరోజు ఉదయం వారి తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేవలం నాగరాజ్ అనేటువంటి ఒక సిఐ మీద, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 4 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు. దాంట్లో మర్డర్ కేసు కూడా అందులో పొందుపరిచారు. అంటే చంపినట్టు ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ దీంట్లో కేవలం ఒక సిఐని మాత్రమే బలిపశువుని చేయాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో కనబడతా ఉంది. కేవలం ఒక సిఐ ఈ పని చేసి దీన్ని కామప్ చేద్దాం అనుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ఆయన పైన ఉన్నటువంటి ఏసీపీ కానీ, ఆయన పైన ఉన్నటువంటి సిపి కానీ, పైన ఉన్నటువంటి డీజీపీ కానీ, ఈ డిపార్ట్మెంట్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి హోంమంత్రి కానీ, వీరందరి మీద కూడా కేసు పెట్టాల్సిందే. వీరి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. వాస్తవాలు బయటికి రావాల్సిందే. లేదంటే ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కష్టం వస్తే, ఆపద వస్తే ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ ఉంది, మనల్ని కాపాడుతుంది అన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ శవమై తిరిగి వస్తామనేటువంటి భయం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఈ జంగిల్ రాజ్ నడుపుతున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్కరూ మాట్లాడరు, ఏ ఒక్కరూ బయటికి రారు. ఏమని అడిగితే ఎంక్వైరీ జరుగుతుంది, ఏమని అడిగితే ఎంక్వైరీ వేశాం. ఎవరి మీద వేశారు ఎంక్వైరీ? ఎవరితో వేశారు ఎంక్వైరీ? పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పు జరిగితే అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అధికారి తీసుకొని వచ్చి మీరు ఎంక్వైరీ చేస్తే అందులో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి నమ్మమంటారా ప్రజల్ని? అది వాస్తవాలు నిజంగా బయటకు వస్తాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారా? ప్రభుత్వం ఏమన్నా? తప్పకుండా సిబిఐతో ఎంక్వైరీ జరిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు. తప్పు చేసినటువంటి వారు బయటికి రారు. ఇది ఒక్కసారే కాదు, అనేక సందర్భాల్లో ఈ హత్య రాజకీయాలు, అనేక సందర్భాల్లో ఈ హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. అనేక సందర్భాలు మనం గతంలో కూడా చూసాం.